వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాలలో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాలలో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంట వివరాలను స్థానికుల నుండి అడిగి తెలుసుకున్నారు. వరదల మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఫీల్డ్లోకి తానే స్వయంగా వెళ్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. బుల్డోజర్లు ఎక్కుతున్నారు, నీళ్లలోకి దిగుతున్నారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులని ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాలలో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంట వివరాలను స్థానికుల నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు ముంచెత్తారు. పనితనం ఆదర్శమంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు నాయకత్వం, పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకమని, ప్రశంసనీయమని కొనియాడారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలన దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబును ఆయన ఆకాశానికి ఎత్తేశారు. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ పవన్ ట్వీట్ మొదలుపెట్టారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయమంటూ పవన్ కళ్యాణ్ పొగడ్తల జల్లు కురిపించారు. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవటం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నానని పవన్ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు యుద్ధ ప్రాతిపదికన పాల్గొంటున్నాయని, త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడతామని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ముగించారు. దీంతో ఈ ట్వీట్ను టీడీపీ, జనసేన పార్టీల నేతలు రీట్వీట్లతో వైరల్ చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకు మానవత్వం ఉందా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండి భరోసా ఇవ్వకుండా చెత్త రాజకీయం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తుంటే వారు తరిమి కొడుతున్నారని అన్నారు. సిగ్గు లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారని, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, మీరు కానీ మీ నాయకులు కానీ ఒక్క ముద్ద భోజనం పెట్టారా అని విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కులనెక్కలం, ముస్తాబాద్ ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ప్రతి గడపకు వెళ్లి ఆహారం, త్రాగునీరు అందుతుందా లేదా అనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత 5 రోజులుగా వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుండి విజయవాడలో బస్సులో ఉంటూ సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే బాధ్యతలో మంత్రులు లోకేష్, నిమ్మల ఉన్నారు. వరద బాధితులు ప్రతి ఒక్కరికి ఆహారం, మంచినీరు, మెడిసిన్స్ అందజేస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో విమానాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు వచ్చాయని, తొందరలోనే మామూలు స్థితికి వరద ప్రాంతాలు వస్తాయని స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులను, వరద బాధితులను కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇంత సహాయం చేస్తుంటే పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని, మానవత్వం లేకుండా విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి చెత్త రాజకీయాలు చేస్తున్నాడని, లండన్కి వెళ్తూ విజయవాడ వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయనను చిత్కరించుకుంటున్నారని, అయినా సిగ్గు లేకుండా గేట్లెత్తేశారంటూ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మీరు గాని మీ నాయకులు గాని వరద బాధితులకు ఒక్క ముద్ద భోజనం పెట్టారా అని నిలదీశారు. చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులను ప్రజలే తరిమి కొడతారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు తెచ్చుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు. పెద్ద ఎత్తున నష్టపోయారు. దానికి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా వస్తూ ఉన్నారు. వారు కూడా మధ్యాహ్నం
అంతా కూడా పర్యటన చేసుకుని అట్లాగే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఒక టీంను పంపిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ ఫ్లడ్ అలాగే బ్యారేజ్ యొక్క స్ట్రెంగ్త్ అవన్నీ కూడా పరిశీలన చేయడానికి వారు కూడా వచ్చి వారు కూడా సూచనలు సలహాలు కూడా వారు కూడా వస్తున్నారు. ఈ విపత్తి ఎప్పుడు చూడనటువంటి విపత్తి వచ్చింది. కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే, మన పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక మానవత్వం ఉంది. అసలు మనిషి అని అతను ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నాడు. చెత్త రాజకీయం, మానవత్వం విలువలు లేనటువంటి వ్యక్తి. మొన్న వచ్చాడు, వైపైన తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ టు లండన్ వయా విజయవాడ వచ్చి సింగ్ నగర్లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాటలు ఎందుకు ఇంత నీచంగా ప్రజలు తిరగబడుతున్నారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వరద వచ్చిన మొదటి రోజే గన్నవరం నియోజకవర్గం మొత్తం పర్యటించడం జరిగిందని చెప్పారు. వరదల కారణంగా విజయవాడ రూరల్ అంబాపురం గ్రామం మొదటగా వరద ముప్పుకు గురైందని విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక సర్పంచి సీతయ్య, తెలుగు యువత కలిసి ముంపు ప్రాంత బాధితులను ఒడ్డుకు చేర్చామని గుర్తు చేశారు. వరద ఉధృతికి కొంతమందికే సహాయం చేయగలిగామని, ఆ రోజు బోట్లు అందుబాటులో లేకపోవడంతో చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వరద కారణంగా ప్రాణనష్టం జరగకపోయినా జక్కులనెక్కలం, సవారీగూడెం, ముస్తాబాద్, ఓగిరాల, ఆరుగొలను ప్రాంతాల్లో ఎక్కువ మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. గత 4 రోజులుగా వరద బాధితులకు ఆహారాన్ని అందజేసే బాధ్యత సీఎం చంద్రబాబు తనకు అప్పచెప్పడం జరిగిందని, ఆ పనుల్లో విజయవాడలో ఉన్నానని అన్నారు. గడిచిన 4 రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ గురై విజయవాడలోని సింగ్ నగర్, అలాగే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, స్వాతి సెంటర్, సితారా సెంటర్ ఇవన్నీ వరద ముంపుకి దారుణంగా పోయిన పరిస్థితి. ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఫస్ట్ రోజు నేను గన్నవరంలో తిరిగా. ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రాకముందు రోజు కూడా గన్నవరం అంతా తిరిగాం. కానీ ముస్తాబాద్ ఇవన్నీ తర్వాత రోజు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిన ఫ్లడ్ అంబాపురం ముంచెత్తింది. ఫస్ట్ 9 గంటలకల్లా 6 అడుగులు, 12, 1 గంటకల్లా 14, 15 అడుగులు కూడా బాగుంది పరిస్థితి. అక్కడ ట్రాక్టర్లో జేసీబీలతో ఆ గ్రామ సర్పంచ్, నేనే, తెలుగు యువతలు మేమే తీసుకొచ్చాం జనాలు బయటికి. అప్పుడు బోట్లు అవైలబుల్ లేని పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రిగా సమీక్ష చేసిన తర్వాత బోట్లు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబ్ ఈజీ సమీక్ష చేస్తారు. గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా జక్కులనెక్కలం, ముస్తాబాద్, సావర్గూడెం, అలాగే ఓగిరాల, అలాగే ఆరుగొలను ఈ 5 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. నేను 4 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్లో ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలని మానిటర్ చేస్తూ ఉండటం వల్ల గన్నవరం నియోజకవర్గం రాకపోయినా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు అందరూ చాలా గొప్పగా పనిచేస్తారు. విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గతంలో ఎన్నో వరదలను చూశాము, కానీ ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసి సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, ఆహారం సరఫరాపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి నేడు విజయవాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రజలకు ఏ దశలోనూ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రేపటి నుండి విజయవాడలోని 175 వార్డు, 3 గ్రామ సచివాలయాల పరిధిలో వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలను 2 బ్యాగులుగా చేసి పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీని చేపట్టి మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు.
ఈ పోస్ట్ మిషన్లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బాధితులను గుర్తించడం జరిగిందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. వరదలకు దెబ్బతిన్న బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ కంపెనీల ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి మనోహర్ చెప్పారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు 3 పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శిబిరంలో అందుతున్న సేవల పట్ల అక్కడ ఉన్న వృద్ధురాలిని పలకరించి మంత్రి ఆరా తీశారు. 17వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుద్ధ పనుల పట్ల అధికారులకు సూచనలు చేశారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు 3 పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 17వ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. వైద్య శిబిరం ద్వారా 67 రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఒక డాక్టరు, 2 సూపర్వైజర్, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. శిబిరంలో అందుతున్న సేవల పట్ల అక్కడున్న వృద్ధురాలిని పలకరించి మంత్రి ఆరా తీశారు. 17వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల పట్ల అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మంత్రి వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కాలనీలో ఉన్న కుటుంబాలు పూర్తి స్థాయిలో వరదకు ప్రభావితమయ్యాయని, వారందరికీ ప్రభుత్వం పరంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తూ సహాయక చర్యలు క్షేత్రస్థాయిలో అందేలా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఊహించని విధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ముంచెత్తిన వరద నీరుతో ఇబ్బందులు పడిన ప్రజలు అధైర్యపడొద్దని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ప్రజలకు నిత్యం ఆహారం, మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు వంటి వాటిని అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సహాయక చర్యల అనంతరం శుక్రవారం నుంచి నష్టాన్ని అంచనా వేసే పని మొదలుపెట్టి పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి నష్టాన్ని అంచనా వేసి బాధితులందరికీ ప్రభుత్వం సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ సృజన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, సిపిఓ రికార్డులను పరిశీలించడం జరిగిందని, గత 200 ఏళ్లలో ఎప్పుడూ విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కాలేదన్నారు. ఈ వర్షాల నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే బుడమేరుకు సంబంధించి గండి కారణంగా 40,000 క్యూసెక్కుల నీరు అకస్మాత్తుగా నగరంపైకొచ్చిందన్నారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11,43,000కు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని తెలిపారు. 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడపై పడటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. 64 కార్పొరేషన్ వార్డుల్లో 32 వార్డులు జలమయమయ్యాయని, అర్బన్ ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం, జీకొండూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాలపై కూడా వరద ప్రభావం పడిందని తెలిపారు. ఊహించని విధంగా విపత్తు సంభవించిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి పర్యవేక్షణలో మొత్తం అధికార యంత్రాంగం పనిచేస్తోందని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. మనందరికీ తెలిసినట్టే అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అండి. 2-3 రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత 4-5 రోజుల్లో. ఒకటి, ఒకే రోజు మీరు శుక్రవారం, శనివారం రోజు చూసుంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో, మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము, 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు ఒకే 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు. సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్కులు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్కులు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున
విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరు ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు ఆ ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం, కాస్త జీకొండూరు అవి కూడా ఈ బుడమేరు వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళలో అందులో ఎక్కువ. విజయవాడ వరద ముంపు బాధితులకు ఆహారం అందిస్తూ దాతలు ఔదార్యం చూపిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భోజన ప్యాకెట్లు, తాగునీరు, పాలు పంపుతూ బాధితుల ఆకలి తీర్చుతున్నారు. వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు భారీ ఎత్తున ఆహారం, నీరు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేశారు. బెన్ సర్కిల్లోని ఆసుపత్రి ఆవరణలో వరుణ్ ఆధ్వర్యంలో 300 కేజీల రైస్, 100 కేజీల కూరగాయలతో ఆహారాన్ని తయారు చేసి వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఎండి డాక్టర్ ఆధ్వర్యంలో వరద బాధితులకు పంపిణీ చేశారు. సిబ్బందితో కలిసి స్వయంగా వరద ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడంతో పాటు 2500 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేశారు. వీటితో పాటు బాధితులకు టీ-షర్ట్స్, బెడ్షీట్స్ పంపిణీ చేశారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ముంపు ప్రాంత ప్రజలకు ఖమ్మం జిల్లా మధురకు చెందిన మణిదీప్ షట్టర్స్ అధినేత ధూళిపాటి వీరయ్యబాబు ఆపదహస్తం అందించారు. సర్వం కోల్పోయి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఓసీ క్లబ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న సుమారు 500 మంది వరద బాధితులకు 3 రోజులుగా ఆహారం అందించి మానవత్వం చాటుకున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చోడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒకే ఒక్కడు మానవత్వం ఉన్నవాడు ఎక్కడో ఉన్నారని సినీ కవి చెప్పిన వాక్యాలను నిజం చేస్తూ నేనున్నానంటూ మానవత్వం చాటుకున్న ఒకే ఒక వ్యక్తి ధూళిపాటి వీరయ్య బాబు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మణిదీప్ షట్టర్స్ అధినేత ధూళిపాటి వీరయ్య బాబు అకాల వర్షాలతో సర్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలిచారు. అకాల వర్షాలతో తెలుగు 2 రాష్ట్రాలలో సర్వం కోల్పోయి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులకు ఆహారాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఓసీ క్లబ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న సుమారు 500 మంది వరద బాధితులకు 3 రోజులుగా ఆహారం అందించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా స్పందించి తనకున్న దాంట్లో కొంత ధనాన్ని పేదలకు కనీస అవసరాలు తీర్చేందుకు ప్రతి సంవత్సరం కేటాయిస్తారు. ఈ కార్యక్రమంలో ఓసీ క్లబ్ నిర్వాహకులు దమ్మాలపాటి కోటిబాబు, మలినేని వాసు, దమ్మాలపాటి రాజా, నిమ్మగడ్డ శ్రీధర్, కిలారు కిషోరు తదితరులు పాల్గొన్నారు. మధురానగర్ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. ట్రాక్టర్ సహాయంతో నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఆహార పొట్లాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. గత 4 రోజులుగా ఆహారం పంపిణీకి శ్రీకారం చుట్టామని మధురానగర్ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం విష్ణు సహస్రనామ మండలి సభ్యులు, మాజీ కార్పొరేటర్ పెళ్లి లక్ష్మీ తులసి పేర్కొన్నారు. మధురానగర్ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. విజయవాడ సింగునగర్, వాంబే కాలనీ, ఆర్ఆర్పేట, జక్కంపొడి సహా పలు ప్రాంతాలలో ఆహారం పంపిణీ చేశారు. ట్రాక్టర్ సహాయంతో నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఆహార పొట్లాలు, మంచినీరు, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ మధురానగర్ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం విష్ణు సహస్రనామ మండలి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం గత 4 రోజులుగా ఆహారం పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేరుగా బాధితులకే సాయం చేస్తున్నామని అన్నారు. ఫ్లడ్ కారణంగా ఈరోజు షిరిడి సాయిబాబా బాబా గుడి తరపున అందరం కూడా ఫ్లడ్ బాధితులకి ఫుడ్ అందించడానికి వెళ్తున్నాం. ఎందుకంటే చాలామంది ఇళ్ళు మునిగిపోయి వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి లేక 4 రోజులుగా భోజనాలు లేక చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ వేరే ట్రస్ట్ నుంచి కూడా ఎవరికి ఫుడ్ అందలేదు. కాబట్టి ఉదయం మేము పులిహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ టైంలో వెజిటబుల్ బిర్యానీ అందించడానికి, బాంబే కాలనీ వాసులకి అందించడానికి మా గుడి తరపున అందరం బయలుదేరాం.
అనంతరం మధురానగర్ భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రధాన కార్యదర్శి పివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ బాధితులకు క్షేత్రస్థాయిలో ఆహారం అందటం లేదన్న ఉద్దేశంతో తమ మందిరంలో ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం పులిహోర ప్యాకెట్లు, మధ్యాహ్నం వెజ్ బిర్యానీ పంచుతున్నట్లు తెలిపారు. గత 3 రోజులుగా పర్యటించి బాధితులకు మందిరంలో ఆశ్రయం అందించామని వెల్లడించారు. పునరావాస బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. 3 రోజుల నుంచి మా మందిరంలో తలదాల్సిన వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు, ఉదయం టిఫిన్ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. ఈ రోజు వరకు ఇంకా ఎవరైనా రావడానికి వచ్చే వాళ్ళు ఉంటే కనుక మా మందిరం ఆహ్వానిస్తుంది. అందరూ ఇక్కడికి వచ్చి ఆ మందిరంలో కింద హాల్ ఉంది, పైన గుడి ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా, ఆతిథ్యం అంటే మీ బాధల్లోనే మిమ్మల్ని సహాయం ఆదుకోవాలని కోరికతో మిమ్మల్ని పిలుస్తున్నాం. దయచేసి మా మందిరానికి విచ్చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వరద బాధితులకు సహాయం చేసేందుకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఆధ్యాత్మిక, సామాజిక, సేవ, యువజన, విద్యార్థి సంఘాలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ వరద బాధితులకు కావాల్సిన నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. నగరంలోని మేరీ స్టెల్లా కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు మేము సైతం అంటూ వరద బాధితుల సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. మేరీ స్టెల్లా కళాశాల అధ్యాపకులు, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నేడు సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద నీటిలోనే ఇంటింటికి వెళ్లి బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీటి బాటిల్స్, మందులు అందజేశారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలకు ఆహార పదార్థాలు, పాలు అందుతున్నాయా లేదా, ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు నిర్వహించి సహాయక చర్యల్లో కళాశాల అధ్యాపకులు స్వరూపారాణి, స్వప్న ఉన్నం, డాక్టర్ స్వరూప్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరావు, హారిక, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజాజీవనం ముంపులో కూరుకుంది. నిన్నటి వరకు వరదలోనే ఉన్నారు. ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే అంతా కుదుటపడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి ఏ విలయం రానుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తాలు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయన్నారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానాం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోటలో ఆర్సీఎం స్కూల్ పక్కన ఉన్న కళ్యాణ మండపంలో పునరావాసం పొందుతున్న తారక రామానగర్ వరద ముంపు బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్ 17వ డివిజన్ వైసీపీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి వరద బాధితులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా పులిహోర, వెజిటబుల్ రైస్ పెడుతుంది, తినలేకపోతున్నామని బాధితులు చెబితే 4-5 రకాల కూరలు తో భోజనం పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ చాలా ఆనందంగా భోజనం చేస్తున్నారని చెప్పారు. తారక రామానగర్ కు జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాల్ కట్టించడం వల్ల రాణిగారి తోట, కృష్ణలంక, కోటినగర్, బాలాజీనగర్ ప్రాంత ప్రజలు వరద ముంపు నుంచి రక్షణ లభించిందన్నారు. తారక రామానగర్ ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురైందని, అది కూడా ప్రభుత్వం మోటార్లు పెట్టి వర్షపు నీరు, డ్రైన్ నీరును తోడించకపోవడం వల్లే ఇల్లు మునిగిపోయాయన్నారు. పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నాను, తినలేకపోతున్నాను. నా దృష్టి తీసుకొస్తే నేను మంచి 4-5 రకాల కూరలతో భోజనం తీసుకొచ్చి ఇక్కడ వడ్డీయడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా భోజనం చేస్తున్నారు. ఎందుకంటే రోజు తెచ్చే భోజనాలు, పులిహారలు ఇవన్నీ తినలేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా తారక రామానగర్కు జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ కాల్ కట్టిబట్టి చాలా ప్రమాదం నుంచి రాణిగారి తోట, కృష్ణలంక, కోటినగర్, బాలాజీనగర్ అదే దాదాపుగా ఇవన్నీ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. ఈ వరద బాధితులు కూడా తట్టుకొని ఉన్నారు. కానీ తారక రామానగర్ ప్రజలకి కొంచెం ఇబ్బంది జరిగింది. అది కూడా అధికారులు, ఎన్డీఏ కూటమి ఫెయిల్ అయ్యబట్టే. ఎందుకంటే వాళ్ళు మోటార్లు పెట్టక రైన్ వాటరు, డ్రైన్ వాటరు కృష్ణానదిలోకి తోడేయలేక వాళ్ళ చేతగాని ప్రభుత్వం వల్ల ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. అదే కానీ జాగ్రత్తగా ముందు అధికారులు కానీ మేలుకొని ఉంటే ఈ దృష్టి కూడా వచ్చేది కదా. ఇది కేవలం అధికారులు, ఎన్డీఏ కూటమి తప్పిదనం కూడా ప్రజలందరూ అంటున్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలి, వరద తొందరగా తగ్గాలి. వాళ్ళందరూ కూడా బురద ఇవన్నీ కూడా తోడుకొని
ప్రశాంతంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. వరద నిర్వాసితుల కోసం ఎంవీఆర్ చౌదరి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. బాధితుల వద్దకే నేరుగా వెళ్లి కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విజయవాడలో వరద కారణంగా నిర్వాసితులైన వారి కోసం కూరగాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అందరూ భోజనాలు పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల ఆహారం వృధా అవుతుందని చెప్పారు. తాము కూరగాయలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వరదలు తగ్గే వరకు తాము సహాయం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎంవీఆర్ చౌదరి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియాకి వచ్చాము ఈరోజు. వాళ్ళకు కూరగాయలు, నూనె ప్యాకెట్లు, రైస్ ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా చెయ్యాలని డైలీ మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఏమి కొన్ని అందుతున్నాయి కానీ ఇక్కడ రైస్ కానీ ఏమీ అందట్లేదు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి ప్రతి డివిజన్కు ఇవి ఇలానే డిస్ట్రిబ్యూటింగ్ వెళ్తున్నాయి. 4 days నుంచి చేస్తున్నాము. ఇలానే చేయాలని కోరుకుంటూ మేము లోకేష్ అన్న తాలూకా నుంచి అందరూ కూడా ఎంవీఆర్ చౌదరి అన్న ప్రతి డివిజన్కి ఒక 10 మంది టీమును పంపించి ఇలా ఆర్గనైజర్ చేస్తూ అందరికీ కూరగాయలు, రైసు, నూనె ప్యాకెట్లు అవి ఇవ్వటం జరుగుతుంది. అందుకని అందరూ కూడా దీనికి సహకరించాలని నేను కోరుకుంటాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.